దొంగతనాలు చేయడానికి ఇంటి వాసి చాలా బాగున్నట్టుందే. ఎప్పుడు చూడు యదవ్వాగుడు ఇడును. సర్లే గాని మ్యాటర్ చెప్పు. చెప్పేదేమీ లేదు. ఇంటి వానర్ చాలా రిచ్ అట. ఓకే. అమ్మాయిలంటే పిచ్చట. ఓకే. నువ్వు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఆల్ ద బెస్ట్. బెస్ట్ కాదు బెస్ట్. షేమ్ టు యూ. సేమ్ కాదు సేమ్. అమ్మా అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు. నేను కాకినాడ నుంచి వస్తున్నానండి. నా పేరు మధురవాణి. అయితే ఏం కావాలి? పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్ళారట. ఇల్లు లాక్ చేసింది. నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. నా వైఫ్ డెలివరీకి వెళ్ళింది. ఓహోహో. మీ పేరేమిటో? మన్మధుడు. నైస్ నేమ్. మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు. బాత్రూమ్ ఎక్కడ? ఇదే బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది. థ్యాంక్స్ అండి. హలో. ఎస్. హలో. కమింగ్ కమింగ్. ఎస్. షాంపూ కావాలండి. లోపల లేదా? అబ్బా ఏంటండి లేదు. హెర్బల్ షాంపూ ఉంటే పట్టరండి. మిమ్మల్నే ప్లీజ్. ఓకే. కేరళ హెర్బల్ షాంపూ ప్యాకెట్ సార్. వెరీ చీప్. 200 పెట్టి 2 కొంటే ఒకటి ఫ్రీ. 200కి 3? వెరీ వెరీ చీప్. అర్జెంట్ అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం బాగుంది. గుమ్మంలోనే పని అయిపోయింది. మరే సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది. సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా? మరే ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్. టూలెట్ కాదు టాయిలెట్. వస్తున్నా. ఇది మార్కెట్ లో అయితే 1 300 అండి. ఇక్కడ అయితే 2 600. పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసి దగ్గర రుద్దుకోక్కర్లేదు. వెరీ హ్యాపీ. ఇంత గట్టి గుద్దింది. రై మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎక్కడి నుంచి నా పులికే కనిపించింది? అరిసింది నువ్వేనా? నేనేనండి. ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను. సారీ సార్, పొరపాటు జరిగింది. చిన్న టెంప్టేషన్. షట్ అప్ మై మౌత్. నాది కాదు ఆడిది. పక్కకి నిలబడు. అమ్మాయి సైడ్ పక్కన కాదు. సార్ సార్, మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ మొగుడిని నా పరువు పోతుంది. మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్. టోటల్ గా నా లైఫ్ గుడ్స్ అయిపోతుంది. సార్ సార్ మీకేం కావాలంటే తీస్తాను సార్. ఆగో మిగతా వేళ సిటీ చెప్పరా సార్. ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్. సార్ ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్. చాలా సెక్సీగా ఉంటేను నేను ఆపుకోలేకపోయాను సార్. సార్ ఏం చేయమంటారండి? ఏం చేయమంటారు? నువ్వే చెప్పరా. మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది సార్.